ఈ దేశంలో డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం, డబ్బు లేని వాళ్ళకి ఒక న్యాయం నడుస్తుంది. ఇక్కడ ఒక డబ్బున్న వ్యక్తి కారు నడిపి యాక్సిడెంట్ చేసి చనిపోతే అతనికి స్టేషన్ బెయిల్తో వచ్చేస్తారు బయటికి. రెండోది వచ్చేసి అరెస్ట్ ఉండదు, ఏం ఇన్వెస్టిగేషన్ ఉండదు, ఏమేమి ఉండవు, ఏ ఛానల్స్లో రావు, ఏ ఛానల్స్లో వేయరు, అంతా నిశ్శబ్దంగా ఉంటారు, ఎవరు మాట్లాడరు. అదే మీరు కానీ నేను కానీ ఒక కామన్ పర్సన్ అదే యాక్సిడెంట్ కానీ చేస్తే అక్కడనే ఆపేసి మనల్ని తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి దాదాపు ఒక 5 years 4 to 5 years రాలేదు ఈ కేసుకి. ఇక్కడ లింగమనేని కుమారుడు ఇనార్బిట్ మాల్ దగ్గర ర్యాష్ డ్రైవింగ్తో అతను కారు నడిపి హై ఎండ్ కారు ఆస్టన్ మార్టిన్ కారుతో హై ఎండ్ కారుతో కారు నడిపి ఒక భారతీయ మహిళ ఇనార్బిట్ మాల్లో వర్క్ చేస్తుందామె. వర్క్ చేస్తుంటే ఫుడ్ కోసం మధ్యాహ్నం లంచ్ కోసం వచ్చి రిటర్న్ వెళ్తేటప్పుడు కారు డ్రైవింగ్ ర్యాష్కి వచ్చి ఆమెను గుద్దే అక్కడి నుంచి ఎగిరి కింద పడి తల పగిలిపోయింది, చనిపోయింది ఆమె. చనిపోతే జస్ట్ పోలీసులు వచ్చారు, కింద నేను క్లిప్ కూడా పెట్టినాను చూడండి, పోలీసులు వచ్చారు చూశారు, జస్ట్ ఆయన్ని ఏదైతే డ్రింక్ అండ్ డ్రైవ్లో ఉన్నారో టెస్ట్ చేశారు, చేసిన తర్వాత ఏం లేదనేసి జస్ట్ స్టేషన్కి తీసుకెళ్ళేసి పంపించేశారు ఆయన. ఇక్కడ అదే సిదిల్ అప్పర్రాజు గారి కొడుకు కుమారుడు విషయంలో అప్పర్రాజు గారు కుమారుణ్ణి తర్వాత ఈయన ఎత్తుకుపోయి జైల్లో పెట్టారు, పెద్ద రాద్ధాంతం చేశారు మీడియాలో. ఈ విషయాన్ని మన నేషనల్ ఛానల్లో అలప్ గోస్వామి తెలంగాణ నుంచి కొంతమంది ప్రతినిధుల్ని, ఆంధ్ర నుంచి కొంతమందిని పిలిస్తే ఎవ్వరూ రాలేదు. రెండో విషయం, డైరెక్ట్గా నుంచి కాల్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేసినా కూడా ఎవరు పిక్ చేయలేదు, ఎవరు మాట్లాడలేదు. చూడు ఇక్కడ న్యాయం అనేది ఎవరికైనా ఒకటి. అతనికి సెక్షన్స్ కూడా మార్చేశారు. ఇక్కడ చూడండి, అతనికి పెట్టిన సెక్షన్ ఏంటంటే బిఎన్ఎస్ సెక్షన్ 106 నెగ్లిజెన్సీ డ్రైవింగ్, ఫైన్, ఓకే. దీనికి గరిష్టంగా 5 years ప్లస్ జైలు శిక్ష ప్లస్ అతను జరిమానా ఉంటుందన్నమాట. ఇది కూడా ఎక్కడా లేదు. ఇక్కడ అతనికి శిక్ష అనేది పడదు, ఎవరు మాట్లాడరు, ఏ మీడియాలో రాదు. మన వ్యవస్థలో లోపాలు ఏ విధంగా ఉన్నాయంటే మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఇదే. వ్యవస్థలో లోపాలు ఇదే. న్యాయం అనేది ఎవరికి సమానంగా లేదు. డబ్బున్న వాళ్ళకి ఒకటి, మనకు ఒకటి, డబ్బు లేని వాళ్ళకి ఒకటి. ఆ విధంగా తయారవుతుంది.